ఆదికాండం దేవుని యొక్క సృష్టి కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఆయా సందర్భాలలో మనుషుల్ని ఎలాగ ప్రేమించి ఆశీర్వదిస్తూ ఉన్నాడో జ్ఞాపకం చేసే నిలువెత్తటి నిర్వచనం. ఆ పుస్తకంలో కనీసం మనకు 5 ప్రాముఖ్యమైన వ్యక్తులు కనిపిస్తున్నారు. దాంట్లో మొదటి వ్యక్తి హెబెలు, ద ఫెలోషిప్, సహవాసానికి హెబెలు సాదృశ్యంగా ఉన్నాడు. రెండవ వ్యక్తి అబ్రహాము, ద ఫెయిత్, విశ్వాసమునకు తండ్రి లేదా విశ్వాసులకు తండ్రి, విశ్వాస విషయములో ఆద్యుడు, అగ్రగణ్యుడు, ఆత్మీయుడు. మూడవ వ్యక్తి ఇస్సాకు, ద ఫుల్నెస్, సంపూర్ణత కలిగిన వాడు. ఇస్సాకు దినాల్లో పొలంలో విత్తనం వేసి 100 అంతలు పొందెను అని 26వ అధ్యాయం ఆదికాండంలో ప్రస్తావించబడుతూ వచ్చింది. నాలుగో వ్యక్తి యాకోబు, ద ఫియర్, భయముతో పరుగులు తీస్తున్నప్పుడు దేవుడు ఆయన్ని కరుణించి దర్శించి ఆయన కొరకు బలమైన సాధనముగా చేసుకుంటూ వచ్చినాడు. ఐదవ వ్యక్తి, ఆఖరి వ్యక్తి యోసేపు, ద ఫ్యామిన్, కరువు వచ్చినప్పుడు దేవుడు తన ప్రజలైన వారిని కాపాటు కొరకై ఆయన ఐగుప్తు ప్రధానమంత్రిగా ఉంచుకున్నాడు. ఈ 5 మంది 5 వైవిధ్యమైన ఆత్మీయ లక్షణాలు కలిగిన వారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారి పక్షాన అచంచలమైన గొప్ప సంగతులు వ్రాయించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఈ 5 మందిలో ఇప్పుడు మనం యాకోబుని గురించి, యాకోబు దేవుని గురించి కొన్ని సంగతులు నేర్చుకోవటానికి ఆరంభించున్నాం. యాకోబు జీవితంలో చాలా ప్రాముఖ్యమైన 5 ఘట్టాలు కనిపిస్తాయి. దాంట్లో మొదటిది 28వ అధ్యాయంలో బేర్షెబా నుండి ఆదికాండం 28 హారాను వైపు పరుగులు తీస్తున్నప్పుడు, ప్రాణం అరిచేతిలో పెట్టుకుని బయలుదేరుతున్నప్పుడు దేవుడు ఆయన కాపాడుతూ వచ్చిన సంగతి మనకు పరిచయం. ఆయనకంతా భయమే. ఆశీర్వాదం పొందాడు కానీ అన్న చంపేస్తాడేమో అని భయం. అలాగే ముందుకు బయలుదేరాడు కానీ మామగారి యుద్ధకు చేరుతానో లేదో అని భయం. మామగారి దగ్గరికి వెళ్ళాడు కానీ ఆయన తిరిగి జాగ్రత్తగా చూసుకుంటాడా, నష్టం చేస్తాడనే భయం. అక్కడి నుండి తిరిగి వస్తూ ఉన్నప్పుడు అన్నయ్యన ఏశావు ఆయన ఎదుర్కోవటానికి వచ్చాడన్న సంగతి విన్న తర్వాత చనిపోతానేమో భయం వచ్చింది. కూతురు 34వ అధ్యాయము ఆదికాండంలో చెరపబడినప్పుడు కుమారులు వెళ్ళి షెకెములో ఉన్న వారి మీద జరిగించిన హత్యాకాండను బట్టి చంపేస్తారేమో అని భయం వచ్చింది. ఇలాగ జీవితంలో ఉన్న ఆరంభం నుండి భయంతోనే సాగిపోతూ వచ్చినాడు. యాకోబు లాంటి వాడికి కూడా భయమా అని మనం అనుకుంటాం. మనిషేగా, భయాలు మనిషిని వెంటాడుతూనే ఉన్నాయి. కనీసం 100కు పైన భయాలు రకరకాల మనుషుల్లో రాజ్యమేలుతూ ఉంటాయి. కొంతమంది బయటికి మాత్రం అలాగే చెప్తారు, నేను ఎవరికి భయపడిన తెలుసా అని. నేను కాదు, నేను అందరికి భయపడతా. రకరకాల మనుషులకు రకరకాల భయాలు ఉన్నాయి. భయం అనే మాట మొదట అబ్రహాము జీవితంలో దేవుడు వాడుతూ వచ్చినాడు. అబ్రహామా భయపడకము. అబ్రహాము లాంటి వాడికి భయం వేస్తే మన సంగతి ఏంటి? ఇలాగ చెప్తున్నానని అబ్రహామే భయపడ్డాడు కదా, మనం కూడా భయపడి పరుగులు తీస్తామని కాదు దీని అర్థం. అబ్రహాముకు భయములో దేవుడు సహాయం చేసి నడిపించినట్లు, ఇస్సాకుకు దేవుడు భయంలో సహాయం చేసి నడిపించినట్లు, యాకోబుకు భయంలో దేవుడు సహాయం చేసి నడిపించినట్లు, మన భయాల్లో కూడా దేవుడు సహాయం చేసి నడిపిస్తాడు. ఇక్కడ చాలా ప్రశాంతంగా నిమ్మళంగా కూర్చున్నాం, కానీ తెలియని ఆందోళన, ఏదో భయం, భవిష్యత్తును గురించిన భయం, పొలాల గురించిన భయం,
కుటుంబాన్ని గురించి భయం, కొంతమందికి భార్యలంటే భయం, భర్తలంటే భయం, పిల్లలంటే భయం, రోగం అంటే భయం. ఒకటా ఇలాగ చెప్తూ వెళితే భయాలన్నీ అనేకాలుగా కనిపిస్తాయి. అయితే ప్రభుకు స్తోత్రాలు. ఆయన భయపడుకుడనే వాగ్దానం మనకిచ్చినాడు. మీకు తెలుసు అనుకుంటా, క్రిస్మస్ సందేశం లూకా సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఏంటంటే, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. అలాగే పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పబడిన వర్తమానం ఏంటంటే, భయపడుకుడి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కనుక యేసు ప్రభు యొక్క పుట్టుక, యేసు ప్రభు యొక్క పునరుత్థానం మనుషుని యొక్క భయాన్ని పారద్రోలుతుంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యాకోబులో దేవుని యొక్క భయం కంటే మనుషులకు భయం చాలా తీవ్రంగా ఉంది. ఆ భయాన్ని పారదోలుట కొరకై దేవుడు యాకోబుతో మాట్లాడటానికి ఆరంభించిన సంగతి మనకు పరిచయం. నోరుండి మాట్లాడే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, చెవులుండి వినే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, కళ్ళుండి చూసే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, చేతులుండి నడిచే దేవుడు, పనిచేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, కాళ్ళుండి నడిచే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, హృదయం ఉండి ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ ప్రేమ వలయం చేత మనం బంధించబడి శిలువ రక్తం ద్వారా కడగబడి దేవుని సాన్నిధ్యంలోనికి తీసుకొని రాగలిగాం. దేవుడు మాట్లాడాడు గనక యాకోబు దేవుడితో అన్యోన్యమైన సహవాసంలోనికి తీసుకురాబడ్డాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో ఒక వ్యక్తి విషయమే దేవునికి కలిగిన పట్టింపు స్పష్టంగా గ్రంథస్థం చేయబడుతూ వచ్చింది. ఒక పారిపోయే వ్యక్తి, ఒక కౌజుపిట్ట లాంటి వ్యక్తి, మిన్నల్లి లాంటి వ్యక్తి, బలహీనుడైన వ్యక్తి, చీకట్లో సంచరిస్తున్న వ్యక్తి, తల్లిదండ్రులకు దూరంగా వెళుతున్న వ్యక్తి, రకరకాలైన పరిస్థితులన్నింటినీ అధిగమించడానికి చేతగానే వ్యక్తి గుడారంలో ఉన్నాడు. ఒక్కసారిగా అరణ్యంలోనికి వచ్చినాడు. ఇది ఎలాగుంటుందంటే, నీళ్ళలో ఉన్న చేప నీళ్ళ బయటకు వచ్చినట్టుగా ఉంది. చాలాసార్లు మనకు కూడా అలాగే ఉంటుంది. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు చాలా చక్కగా ఉంటాయి జీవితం. అందుకనే మనకు తెలుసు కదా, లోకంలో కూడా ఒక సామెత ఉంది అనుకుంటా, బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఇలా కావటానికి ఎంతసేపు పట్టాల్సిన అవసరం లేదు. ఒక రోజే కావచ్చు, ఒక వారమే కావచ్చు, ఒక మాసమే కావచ్చు, ఒక సంవత్సరమే కావచ్చు. కానీ దేవుడు వీటన్నింటినీ నియంత్రించి ఆధీనమందు ఉంచుకున్నవాడు. ఆ దేవుని పాదాల దగ్గర మనం చేరి యాకోబుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు అని గమనిక కలిగి ఆయన స్వరం విని భయం నుండి తప్పించబడి యాత్ర కొనసాగించడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. యాకోబునకు భయము పారద్రోలటానికి దేవుడు రకరకాలుగా ప్రత్యక్షమవుతూ వచ్చినాడు, మాట్లాడుతూ వచ్చినాడు. మీరు అనుమతిస్తే యాకోబుకు సంబంధించిన 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకుని వస్తా. ఇవి మీకు పరిచయమై మరలా జ్ఞాపకం చేసుకునే అవసరం. మొదటిది ఆదికాండం 28వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 28. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమును అంచెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచూ ఉండిరి. జాకబ్స్ ల్యాడర్. మొదటిది యాకోబు యొక్క నిచ్చెన. నిచ్చెన సమాంతరమైన వస్తువు కాదు. ఇది భూమి నుండి ఆకాశానికి లేదా పైకి ఎక్కటానికి వినియోగించే సాధనం. మనిషి భూమి మీద ఉన్నవాడు పైకి వెళ్ళాలనే ఆశ, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలనే ఆశ.
దేవుడు ఆ మనిషిని కొరకై ఏర్పాటు చేసిన సాధనమే ఈ నిచ్చెన. ఆ నిచ్చెన ఇక్కడ నిచ్చెనగా ఒక ఛాయ, ఒక అలంకారం చెప్పబడుతూ వచ్చింది. కానీ ఆ నిచ్చెన యేసు ప్రభువే అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మన గ్రంథస్థం చేయబడుతూ వచ్చింది. మనం యేసు ప్రభుని గురించి ఎరగక మునిపే, చూడక మునిపే యాకోబు ఆ రాత్రి బేతేల్లో ఆ కలలో ఆ నిచ్చెన చూసినాడు. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండరు. వారు ఎక్కుతూ ఉన్నారంటే ఎప్పుడు దిగొచ్చారు? దిగొస్తే కదా ఎక్కటానికి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మిమ్మల్ని అడిగేంతటి వాడిని కాదు. దేవదూతలకు కాళ్ళు ఉన్నాయా లేదా? లేవనుకో. ఇప్పుడు నిచ్చెన ఎక్కాలంటే మనకి కాళ్ళు ఉండాలిగా. మన కాళ్ళు ఉన్నోళ్ళే నిచ్చెన ఎక్కుతాము. దేవదూతలకు కాళ్ళు ఉన్నాయా లేవా? దేవదూతలు రెక్కలతో తమను తాము కప్పుకుంటూ భద్రపరుస్తూ దేవుని సాన్నిధ్యంలో ఉన్నట్లు చూస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం, ఐజాయా చాప్టర్ 6 verse 2. ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనొచ్చు. కాళ్ళు ఉన్నట్లుగా ఇక్కడ శరాబులకు వాక్యంలో చెప్పబడుతూ వచ్చింది. అంటే మనలాంటి కాళ్ళు కాదు, అంటే పాపిష్టి కాళ్ళు కాదు, కాని స్థలాలకు పరుగులు తీసే కాళ్ళు కాదు. దేవదూతలు యాకోబు కొరికే భవిష్యత్తు దిగి వచ్చినారేమో. ఇప్పుడు దేవుని పని యాకోబు విషయంలో నెరవేర్చబడిన తర్వాత వాళ్ళు ఎక్కే దిగే కార్యక్రమంలో ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, యాకోబుతో దేవుడు మాత్రమే కాకుండా దేవదూతలు కూడా పరిచర్య చేయడానికి ఇష్టపడ్డారు. దేవదూతలు ఎప్పుడు వస్తారు? చూడండి, ఒక ఆఫీసర్ మన దగ్గరికి వచ్చినాడు అనుకో, ఆయనకి సెక్యూరిటీ వస్తుంది ఆయనతో పాటు. మనలాంటి వాళ్ళు ఎక్కడైనా పోతే మనకి ఎవరైనా సెక్యూరిటీ వస్తారా? మనకు మనమే సెక్యూరిటీ. ప్రభువే మన సెక్యూరిటీ అని అనుకుంటాం. అంటే దేవదూతలు యాకోబుతో వచ్చినారంటే ఏంటంటే, యాకోబు ఒక విఐపి అని అర్థం, ఎంఐపి అని అర్థం, ఒక ఇంపార్టెంట్ పర్సన్, ఒక గొప్ప వ్యక్తి దేవుని దృష్టిలో అని అర్థం. అందుకే దేవుని దూతలు ఈ దినాల్లో సెక్యూరిటీ ఎలాగుంటారో పెద్ద అధికారులకు, ఆ దినాల్లో దేవుడు యాకోబుకు కూడా అలాంటి దైవిక సెక్యూరిటీ అనుగ్రహించినాడు. యాకోబు దగ్గర దేవదూతలు ఉంటే పాములు వస్తాయా? తేళ్ళు వస్తాయా? ఏదైనా వచ్చి ఆయనకి నష్టం కలిగిస్తాయా? రాత్రిపూట అక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ మీ జిల్లాలో రాత్రి పవర్ లేకుండా బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అనుకుంటా. మీకు తెలుసు, రకరకాలైన తేళ్ళు, పాములు, పురుగులు ఇవన్నీ సంచారం చేస్తుంటాయని ఎక్కువ భయపడుతుంటాం. భయపడాలా, కానీ ఎక్కువ భయపడకూడదు. భయపడాలా, కానీ అసలు భయం లేకుండా ఉండకూడదు. మనం ఇలాగ చేయమే, ఈ రెండిట్లో ఎక్కువన్నా భయపడతాం, భయం లేకుండా ఉంటాం. యాకోబు చుట్టూ దేవదూతలు ఉన్నారు కనుక యాకోబుకు ఆ రాత్రి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. నిచ్చెన పైనుండి దేవుడు మాట్లాడాడు. పైన దేవుడున్నాడు, నిచ్చెన పైన. నిచ్చెనకు భూమికి మధ్యలో దేవదూతలు ఉన్నారు, భూమి మీద మనుష్యుడు ఉన్నాడు. ఇది బేతేల్లో ఉన్న క్రమం కనుక నిచ్చెన భూమి మీదకి వేయబడింది పైనుండి. ఇది ఏం జ్ఞాపం చేస్తుందంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకున్న మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు అని బైబిల్లో రాయబడింది. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువే. ఇది డివినిటీ, దైవత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రతి మానవుడు భూమి మీద నుండి పరసంబంధమైన దేవునితో సంబంధంలోనికి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ రాత్రి యేసు ప్రభుని గురించి వింటున్న నీవు కూడా భూ సంబంధమైన వ్యక్తివిగా ఉంటే ఆధ్యాత్మికమైన పరసంబంధమైన వ్యక్తిగా ఉండాలని దేవుడికి కోరిక. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు కనుక ఇప్పుడు నిచ్చెన ఎక్కేది ఒక్కడే కాదు, ఈతో పాటు దేవదూతలు కూడా ఉన్నారు.
వారికి మీరేం ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా ఉచితంగానే దేవుడు ఆ భద్రత ఏర్పాటు చేశాడు. అది దైవ కార్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవది చూస్తామా? ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం. జెనసిస్ చాప్టర్ 28, ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా తీసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. తలగడగా చేసుకున్న రాయి, పిల్లో, జాకబ్స్ పిల్లో, యాకోబు యొక్క తలగడ. కొంతమందికి తలగడ లేకపోతే అంటే దిండు లేకపోతే నిద్ర పట్టదు. అది ధనవంతులైనా పేదోళ్ళైనా ఏదో ఒక తలగడగా చేసుకుంటారు. వారికి ఉన్న స్థాయిని బట్టి భవిష్యత్తు తలగడ ఉండవచ్చు. యాకోబు ఒక రాతిని తీసుకున్నాడు. ఆ రాయి యేసుప్రభువే అని మనకు తెలుసు. ఆ బండ క్రీస్తే అని మనకు తెలుసు. సాధారణంగా మనం అనుకుంటాం రాతి మీద తలబెట్టినా కూడా ఆయనకు నిద్ర వచ్చిందా, అలా వస్తుందా? మనకు దిండు ఎంతో మెత్తగా ఉంటేనే కొన్నిసార్లు నిద్ర పట్టడం కష్టం అనిపిస్తుంది. రాయిగా ఉన్నా కూడా వస్తుందా? యాకోబు రాత్రిని మర్చిపోలే. మనం ఏది మర్చిపోవాలో అది మర్చిపోము, ఏది మర్చిపోకూడదో అది మర్చిపోతాం. ఈ రాయి యేసుక్రీస్తు ప్రభువుని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యాకోబు అవసాన దశలో ఉన్నప్పుడు ఆదికాండం 49వ అధ్యాయంలో ఈ రాత్రిని మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆదికాండం 49వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 49. ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనం. జెనసిస్ చాప్టర్ 49 వర్స్ 24. యాకోబు, ఆదికాండం 49:24. యాకోబు కొలుచు పరాక్రమశాలైన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలీయునకు బండయు మోపిడివాడను. బండ అంటే రాయి. ఇశ్రాయేలీలకు రాయి బండ ఆయనే. బండ ఏం చేస్తుందో తెలుసు కదా మీకు. బండ మన దగ్గరికి వచ్చిన మనం బండ మీదకి పోయి పడినా దెబ్బలు ఎవరికి? తెలుగులో ఒక సామెత ఉంది, ముళ్ళు ఆకు మీదకి వచ్చిన ఆకు పోయి ముళ్ళ మీద పడినా ఆకే నష్టం. అలాగే బండ మీదకి వెళ్ళి మనం పడినా, బండ వచ్చి మన మీద పడినా నష్టం ఎవరికి? మనకే. అందుకే బండ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ బండ క్రీస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం. దేవుడు మనల్ని ప్రేమతోన ఆ బండైన క్రీస్తు దగ్గరికి తీసుకురావాలని కోరుతున్నాడు. ఆ బండే దిండుగా పెట్టుకున్నాడు. నిచ్చెన భూమికి ఆకాశానికి పైన కనిపిస్తుంది, అంటే వర్టికల్ డైరెక్షన్. ఈ దిండు హారిజాంటల్కి సమాంతరంగా ఉంటుంది. భూమికి సమాంతరం ఒకటి, భూమి నుండి ఆకాశానికి ఒకటి. ఏ జ్ఞాపం చేస్తుంది? దిండు నిచ్చెన కలిస్తే సిలువ. బేతేల్లో సిలువ కనిపిస్తుంది. మనిషి జీవితంలో సిలువ ప్రాముఖ్యతను మనకు జ్ఞాపకం చేస్తుంది. తెలియకుండానే, మన గ్రహింపు లేకుండానే పరిశుద్ధాత్మ దేవుడు అనేకసార్లు ఈ విషయాలు, అనగా సిలువ విషయాలు ప్రస్తావించినాడన్న సంగతి మనకు పరిచయం. ఈ బండ యేసుక్రీస్తు ప్రభుతో మనకున్న సంబంధాన్ని జ్ఞాపకం చేస్తుంది, కనెక్టివిటీ. అది దిండు అంటే మనిషికి దిండుకు సంబంధం ఉంది కదా. తల అక్కడ పెట్టాడు, దిండుకి తలకు పైక ఖాళీ స్థలం లేదు. అంటే దిండు పైన తల పెట్టకుండా ఖాళీ స్థలం ఉంచినట్లుగా ఉన్నట్లుగా మనం చూడం.
తల దిండుకు ఆనుకొని ఉన్నట్లుగా మనము కూడా యేసు ప్రభువుకు ఆనుకొని ఉండాలని కోరబడుతున్నా. మూడవది ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనంలోనే కింద భాగం, యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఆయిల్, జాకబ్స్ ఆయిల్. ఇది మూడవది. మొదటిది ఏంటి? జాకబ్స్ ల్యాడర్, యాకోబునిచ్చిన. రెండవది ఏంటి? జాకబ్స్ పిల్లో, యాకోబు యొక్క దిండు. మూడవది ఏంటి? జాకబ్స్ ఆయిల్, యాకోబు యొక్క నూనె. ఆ రాత్రి పడుకునే స్థలంలో సమయంలో బేతేల్లో ఆయనకి నూనె ఎక్కడి నుండి వచ్చింది? ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చినాడా, లేదా పక్కన పోయి వాళ్ళ నుండి తీసుకొని వచ్చినాడా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అర్ధరాత్రి నూనె లేకపోతే పక్కన వాళ్ళు అడిగినారు, మనలాంటి వాళ్ళు కూడా. సాధారణంగా మనం ఎప్పుడైనా వేరే వాళ్ళని అడగటానికి మొదట మొగ్గు చూపిస్తాం కొనడం కంటే. వాళ్ళు మనకు చెప్తే కానీ కొనాలని ఎలగదు. మీరు కొనుక్కోవచ్చు కదా అగ్గిపెట్టి, మమ్మల్ని ఎందుకు అడగాల అని అంటే, అగ్గిపెట్టి కొనుక్కోవాలి కదా. టమాటా పళ్ళు మీరు కొనుక్కోవచ్చు కదా, మమ్మల్ని ఎందుకు అడగాలంటే, కొనుక్కోవచ్చు కదా అంటే పక్కన వాళ్ళు మనకు చెప్పేదాకా మనం కొనుక్కోవాలని ఎలగదు మనకి. అందుకని పక్కన వాళ్ళు చెప్పారు 5 మంది బుద్ధిగల కన్యకులు, మీరు వెళ్ళి కొనుక్కొనండి నూనె అని. వాళ్ళు వెళ్ళుచుండగా పెళ్లి కుమారుడు వచ్చి, వాళ్ళు కొనలేకపోయారు. సంగతి ఏంటంటే, రాత్రి నూనె అక్కడ కనిపిస్తుంది, రాత్రి నూనె ఇక్కడ కనిపిస్తుంది. ఆదికాండం 28. ఆదికాండం 25వ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పెళ్లి కుమారుని ఎదుర్కొనే సందర్భంలో నూనె కనిపిస్తుంది. ఆదికాండం 28వ అధ్యాయంలో దేవుడితో ఉన్న సంబంధాన్ని యాకోబు జ్ఞాపకం చేసేటప్పుడు నూనె కనిపిస్తుంది. ఈ నూనె మనకి ఏ జ్ఞాపకం చేస్తుంటే, ఈ యూనిటీ, ఏకత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. అన్నీ కలిస్తేనే కదా. ఒకవేళ మీరు వేరుశనగ నూనె తయారు చేయాలనుకో, ఒకే విత్తనంతో నూనె కాదు, విత్తనాలన్నీ కలుస్తాయి. అలాగే నువ్వుల నూనె తయారు చేయాలనుకో, ప్రొద్దుతిరుగుడు పువ్వు నూనె తయారు చేయాలనుకో, ఆముదపు నూనె తయారు చేయాలనుకో, కుసుముల నూనె తయారు చేయాలనుకో, ఒలివల నూనె తయారు చేయాలనుకో, అన్ని గింజలన్నీ కలిసి వాటి రూపాన్ని కోల్పోయినప్పుడు నూనె కనిపిస్తుంది. అలాగే దేవుని యొక్క సంఘంలో మనం కూడా కలిసి పరిచర్య జరిగిస్తున్నప్పుడు దేవుని నామానికి మహిమ ఉంటుంది. మెట్టుకు ప్రశ్న ఏంటంటే, రాత్రి ఆయనకు నూనె ఎక్కడి నుండి వచ్చింది? ఇశ్రాయేలీలు పాద్దినాల్లో లేదా భక్తుల పాద్దినాల్లో ఒక ఇంటి నుండి వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ చేతుల్లో కొన్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు. దాంట్లో ఒకటి ఏంటంటే నూనె. రెండోది తర్వాత చెప్తా. మీరు కూడా బయటికి వెళ్ళాలంటే ఏది మర్చిపోయినా ఒకటి మర్చిపోరు. ఏంటది? ఏంటిది? అంత కరెక్ట్గా ఎలాగ చెప్తున్నారు? రోజు చేసేది ఇదే కదా. మొబైల్ ఫోన్. పొలానికి పోయినా మొబైల్ ఫోను, పనికి పోయినా మొబైల్ ఫోను, ఆఫీస్కి పోయినా మొబైల్ ఫోను, ఎక్కడికి వెళ్ళినా మొబైల్ ఫోన్. బైబిల్ అన్నా మర్చిపోతాం, కానీ బైబిల్ అన్నా అనేది ఏముందిలే, మర్చిపోయేది అదే అనుకుంటా. మొబైల్ ఫోన్ మాత్రం వెంటనే గుర్తొస్తుంది, అరే ఎక్కడుంది నా మొబైల్ ఫోను అని. అంటే పాత నిబంధనలోని భక్తులు నూనె వారితో పాటు తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఎందుకు తీసుకుని వెళ్ళేవాళ్ళు అంటే, నూనె అంటే మనలాంటి నూనె కాదు వాళ్ళు వాడేది. మనదంటే సాధారణంగా కల్తీ నూనె ఉంటుంది. వాళ్ళు దంచి తీసిన అచ్చమైన ఒలీవల నూనె. అది చిన్న చిన్న గాయాలు ఒకవేళ మన దేహం మీద ఉన్నప్పుడు అది పూస్తే ప్రథమ చికిత్స, మానిపోతాయి గాయాలు. దాంట్లో ఔషధ గుణం ఉంది. అందుకని వారు ప్రయాణాలయ్యి వెళుతున్నప్పుడు ఏదైనా రాయి తగిలి కిందికి పడినా, చిన్న చిన్న గాయాలైనా ఆ నూనె పోసుకుని ఫస్ట్ ఎయిడ్ మాదిరి అదే వాళ్ళు తీసుకెళ్ళడం ఆనవాయితీ. ఇప్పుడు ఆ రాతి మీద నూనె పోసాడంటే అర్థమేంటి? నా గాయాలు కాదు, మీ గాయాలు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే గాయపరచబడ్డాడు. యెషయా 53:5 చెప్పబడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఏ రాతి మీద అయితే యాకోబు
నూనె పోసినాడు. అదే మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువే మన కొరకై ఓ దినాన సిలువలో నలుగొట్టబడి, అవమానపరచబడి, గాయపరచబడి, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడేవాడని జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన గాయాలు పొందకుండా ఉంటే ఈ దినాన్ని స్వస్థత లేదు. ఆయనే మన పరిశుద్ధాత్మ తైలం, ఆయనే మన తైలాభిషేకం. తైలం అంటే నూనె. ఆయనే మనల్ని స్వస్థపరచువాడు. అందుకే 107వ కీర్తన 20వ వచనంలో చెప్పబడింది, యెహోవా తన వాక్కు పంపి వారిని బాగు చేసెను. ఈ తైలం ఆ రాయి మీద పోసినాడు. ఆ రాయి తైలము రెండో ప్రాముఖ్యమే. అంటే తను దేవునికి అర్పించుకున్నాడు. తను వాడుకోవాల్సిన నూనె అది రాతి మీద పోసినాడు. అంటే మన కొరకు వాడుకోవాల్సింది ప్రభుకి ఇచ్చేసినాడు. అలాగే ఒక స్త్రీ అత్తరబుడ్డి తీసుకుని వచ్చింది, ఆమె కొరకు వాడుకోవాల్సింది అది ఆమె పగలగొట్టి ప్రభు పాదాలకు ఇచ్చింది. మనము మన కొరకు వాడుకోవాల్సింది ప్రభుకి ఏమో, ప్రభు కొరకు వాడాల్సిందే మనం తెచ్చుకుంటాం. మీకు తెలుసు కదా 2 చేతులు ఎందుకు ఇవ్వబడినాయి మనకి? చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక కారణం ఏంటంటే ఎవరమ్మా చంటిగాడు? ఇంట్లో వాళ్ళు వస్తారని తెలిసినప్పుడు మీరు వెనక కూర్చోండి, వాళ్ళకి తాళపు చెవులు అవి ఇవి అందించడానికి. కానీ మీ ఆసక్తి ఎంత గొప్పదంటే ముందుకు వచ్చే కూర్చుంటారు, మరీ ముందు లైన్లో. రెండు చేతులు దేవుడు మనకి ఎందుకు ఇచ్చినాడంటే చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక కారణం ఏంటంటే ఒక చేత్తో తీసుకోవడం, ఇంకొక చేత్తో ఇయ్యడం. ఒక చేత్తో దేవుని యొద్ద నుండి పొందడం, ఇంకొక చేత్తో దేవుని యొద్ద నుండి పొందింది వేరే వారికి ఇయ్యడం. కానీ మనం ఏం చేస్తామంటే ఇదంతా బాగున్నట్లు లేదు, 2 చేతులతో లాక్కుంటే కానీ కొద్దిగా రాదనుకుంటా. అందుకే 2 చేతులు లాక్కోవటానికి తీసుకోవటానికి ఇష్టపడుతుంటాం. ఇమ్ము 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 అనే జలగలు ఉన్నాయి సామెతల్లో. దానికి ఎప్పుడు పరిమితి ఉండదు, అంటే నిండిపోయినట్లు కనిపించదు, అడుగుతూనే ఉంటుంది. దాంట్లో ఒకటి ఏంటంటే నరకం, పాతాళం. ఇమ్ము 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 అని అడుగుతూనే ఉంటుంది. హౌస్ ఫుల్ అని ఎప్పుడు చెప్పదు, కానీ అనే గర్భం ఇమ్ము 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 అని అంటూనే ఉంటుంది, చాలు అని చెప్పదు. అలాగే మనిషి ఇది నాన్న ఇమ్ము 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 అని దేవుని యొద్ద నుండి కోరుతూనే ఉన్నాడు. కానీ ఒక చేతిలో నుండి దేవుని యొద్ద నుండి తీసుకుని ఇంకొక చేతిలో దేవుని నామమునున్న ప్రజలకు సహాయం చేయటానికి చేయి రాకపోవడం విషాదకరమైన సంగతి. యాకోబు నూనె పోసాడంటే ఏమని అర్థం? నూనె ఒక చేతిలో తీసుకున్నాడు, ఇంకొక చేతిలో దేవుడికి నూనె పోసాడు, రాతికి నూనె పోసాడు. ప్రతిష్టత, నా ప్రాణార్పణము నీవే, అది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం. 4వ చూస్తామా? ముప్పై 32వ అధ్యాయం ఆదికాండం. 32వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 32 వర్స్ 12. ఆదికాండం 32:10. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని. నా చేతి కర్ర, స్టాఫ్, జాకబ్ స్టాఫ్, యాకోబు చేతి కర్ర. ఇప్పుడు దాకా యాకోబు 4 విషయాలు చూసిన. మొదటిది జాకబ్స్ ల్యాడర్, యాకోబు నిచ్చెన. రెండవది జాకోస్ పిల్లో, యాకోబు యొక్క తలగడ. యాకోబు యొక్క నిచ్చెన డివినిటీ, దైవత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది.
రెండవది యాకోబు యొక్క దిండు కనెక్టివిటీ, దేవునితో ఉన్న సంబంధాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవది యాకోబు యొక్క నూనె, జాకబ్స్ ఆయిల్, టాక్స్ అబౌట్ యూనిటీ, అది ఐక్యతను గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. యాకోబు యొక్క కర్ర, జాకబ్స్ స్టాఫ్, టాక్స్ అబౌట్ ఇంటిగ్రిటీ, వాస్తవాన్ని, యథార్థతను గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు మన పితరులో కోరి నుండి ఇంకొకరికి ప్రయాణమయ్యేటప్పుడు ఈ దినాల్లో మనం ఎలాగ మొబైల్ మర్చిపోకుండా తీసుకుని వెళ్తుంటామో ఆ దినంలో కూడా వాళ్ళ కనీసం 2 విషయాలు వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళేవాళ్ళు. రెండు మొదటిది ఏంటంటే కర్ర. ఎందుకు కర్ర తీసుకుని వెళ్ళేవాళ్ళు అని అంటే, మామూలుగా మనం కూడా ఉదయం పూట వీధిలేమిడి వెళ్ళాలంటే తెల్లవారుజామునే కర్ర తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే వీధి కుక్కలు ఎక్కువైపోయినాయి మధ్యలో. చూసిన కుక్కలే తేలిగ్గా కరుస్తుంటాయి. కరిసింది అని కరిసిన తర్వాత ఎప్పుడో తెలుస్తుంది మనకి. నాకు కూడా ఒకసారి అలాగే జరిగింది. ఒక ఊరు మీటింగ్కి వెళ్ళాను. ఆదివారం మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత రాత్రి ఎప్పుడో బస్సు ఎక్కి తిరిగి ఊర్లో దిగా, నేను వెళ్ళాల్సిన ఊర్లో. అది 3:30 ఏమో అయింది మధ్యరాత్రి. సరే ఇల్లు ఒక 10-15 నిమిషాలు నడిస్తే వస్తుంది బస్ స్టాండ్ నుండి, నడిచిపోదామని బయలుదేరా బ్యాగ్ తీసుకొని. నా లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా, మీ అంత ఎక్కువ ఉండదు. ఆ లగేజ్ తీసుకొని మెల్లగా నడుస్తూ ఉన్నా. చల్లగా ఉంది వాతావరణం, అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది అనుకుని ఇంటి వైపు మెల్లగా నడుస్తూ ఉంటే సరే కుక్క వచ్చి వెనక అటు ఇటు చూస్తే ఏదో వస్తుందిలే అనుకున్నా. దానిపైన అది చేసుకుని వెళ్ళిపోయింది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ట్రౌజర్ తీసినప్పుడు ఎందుకో తడి అనిపించింది. ఏంటబ్బా తడి, కాలు దగ్గర కింద ఏం తడైంది, ఏం తగిలింది, ఇక్కడ నీళ్ళు పడ్డాయా, నూనె పడిందా, బస్సులో బాగానే ఉన్నానే అని అనుకున్నా. తీరా ట్రౌజర్ తీసి చూస్తే రక్తం ఉంది. షాక్. రక్తమా? 4 గంటలప్పుడు ఏంటి ఇది రక్తము అని ఇంకా కాలు దగ్గర చూస్తే నొప్పి కూడా లేదు. చూస్తే ఘాట్లు పడినాయి. ఓహో, కుక్క సైలెంట్గా వచ్చి తన పని చేసిపోయింది. కుక్క పని చాలా నెమ్మదిగా చేస్తుంటాయి. అందుకని జాగ్రత్త మీరు కూడా. నేను ఈ మధ్యలో ఒక ఆర్టికల్ చదివా. దాంట్లో ఏం రాశారంటే, భారతదేశం యొక్క గొప్ప సమస్య ఏంటంటే స్ట్రీట్ డాగ్స్, వీధి కుక్కలు. ఇది ఎంత వాస్తవమో తెలియదు, కానీ మీరు గ్రామంలో ఉంటారు కానీ మీకు తెలియకపోవచ్చు. పట్టణాల్లో ఉండే వాళ్ళకి చాలా భయం. ఇప్పుడు పిల్లల్ని బయటికి పంపించాలన్నా, ఒంటరిగా వెళ్ళాలన్నా, ముఖ్యంగా తెల్లవారుజామున రాత్రుల పూట వీధి కుక్కలు దాడి చేస్తున్నా. కర్ర ఎందుకంటే అలాంటి కుక్కలు ఏవైనా దాడి చేస్తే, ఏదైనా పాములు వస్తే, తేళ్ళు వస్తే, ఏదైనా అడవి మృగాలు లాంటివి వస్తే ఈ కర్రతో వాటిని బెదిరించవచ్చు అని పాత నిబంధనల భక్తులు వారు ప్రయాణం చేసేటప్పుడు కర్ర తీసుకుని వెళ్ళేవాళ్ళు. రెండవది నూనె. ఎందుకు వాళ్ళు నూనె తీసుకుని వెళ్ళేవాళ్ళు అంటే, వారికి ఏదైనా గాయాలు అయితే దాన్ని కడుక్కోవటానికి లేదా ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్సగా వాడటానికి నూనె తీసుకుని వెళ్ళేవాడు. యాకోబు ఈ రెండింటితోనే బయలుదేరినాడు. డబ్బులు లేవు, క్రెడిట్ కార్డ్స్ లేవు, మన మాదిరి మొబైల్ ఫోన్ లేదు. ఇప్పుడు మీకు వచ్చింది కదా పే ఫోన్, డిజిటల్ మనీ. కొత్తిమీర కట్ట తీసుకున్నా కూడా పే ఫోన్ చేస్తున్నారు. టీ తాగినా కూడా పే ఫోన్ చేస్తున్నారు. కొబ్బరి బొండాలు తీసుకున్నా పే ఫోన్ చేస్తున్నారు. ఇంకేంటబ్బా, పుచ్చకాయ. చాలా విచిత్రం, విడ్డూరం వచ్చేసింది. యాకోబు ఈ పరిస్థితులన్నిట్లో దేవుడు ఆయన కాపాడుతూ వచ్చినాడు. అందుకే ఆయన అన్నాడు, ఒంటికర్రతో యోర్ధాన దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులు అయితేనే, నువ్వు చేసిన సమస్త ఉపకారములకు నేను అపాత్రుడను. దేవుడు ఉపకారమే చేస్తాడు, ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారి. విచిత్రమేమో తెలుసా, సమస్త ఉపకారాలు పొందిన వాడికి కూడా చాలా కష్టాలు వచ్చినాయి. ఏమొచ్చినాయంట? చాలా వచ్చినాయి. అన్నిటి గురించి ఒకే మాటలో
యాకోబు ప్రస్తావించిన సంగతి ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండము 48వ అధ్యాయం 16వ వచనం. జెనసిస్ చాప్టర్ 48 verse 16. ఆదికాండం 48:16. ఆదికాండం 48:16 అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. యాకోబు ఆదికాండము 32వ అధ్యాయంలో దేవుని దగ్గర ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేశాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనేను. ఐ విల్ నాట్ లెట్ ది గో అంటిల్ దౌ బ్లెసెస్ మీ అని. ఆశీర్వాదం కావాలని 32లో అనుకున్నాడు. ఇక్కడ 48 దగ్గరికి వచ్చేటప్పటికే ఆయన ఇతరులను ఆశీర్వదించే స్థాయిలోకి వచ్చినాడు. ఎంత ఘనతలోనికి దేవుడు ఆయన తీసుకుని వచ్చినాడు. చాలాసార్లు మనం తీసుకునే వైపే ఉంటాం, నన్ను ఆశీర్వదించని. దేవుని ఎదురు నుండి పొందిన ఆశీర్వాదాలు వేరే వారికి కూడా ఇచ్చే విషయంలో యాకోబు మనకు మంచి మాదిరిగా ఇక్కడ కనిపిస్తున్నాడు. ఆ సందర్భంలో అంటాడు, సమస్త కీడులలో నుండి నన్ను తప్పించిన దేవుడు. మనకు కూడా 1, 2, 3, 4, 5 ఎన్ని కీళ్ళు. అందుకే డిసెంబర్ 31 కానీ జనవరి 1వ తారీఖు కానీ ఒక పాట పాడతాం మనం. ఎన్ని కీడుల నుండి మనల్ని తప్పించినాడు. ఆ రోజే పాడతాము, ఇంక జీవితంలో ఎప్పుడు పాడము. అదేంటో ప్రతిరోజు తప్పిస్తూనే ఉన్నాడు కదా, ప్రతి వారం తప్పిస్తూనే ఉన్నాడు, ప్రతి మాసం తప్పిస్తూనే ఉన్నాడు. పాడవచ్చు. ఎన్ని కీడుల నుండి మనలకు అన్ని మేలులు చేసినగా, 1,000,000 కీడుల నుండి ఆయన మనల్ని తప్పించినగా. మనం లెక్కలేని, ఊహించలేని, మనకు తెలియదు కూడా ఇది కీడు అని మన దగ్గరికి రాకమునిపే దేవుడు దాన్ని మన యుద్ధ నుండి తీసివేసి తప్పించి తొలగించిన. లేకపోతే యాకోబు ఒంటరి ప్రయాణంలో ఎక్కడో వెళ్ళిపోయిండేవాడు. కథం, కథం, ఫినిష్డ్, సమాప్తము. అలాగే చేరి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అనుకోవచ్చు, లేదా పక్కనున్న వాళ్ళు కూడా చెప్పవచ్చు, ఇంక మీ సంగతి అయిపోయింది, మీరు ఒక్కళ్ళే ఉండిపోయారు, మీకు ఎవరు లేరు, దిక్కు లేదు, మీరేమో ప్రయాణం చేస్తున్నారు, ప్రభు అన్నారు, బైబిల్ పట్టుకుంటున్నారు, మందిరానికి వెళ్తున్నారు, మీ పని ఇంతటితో అయిపోయింది. ఎవరు చెప్పారు అయిపోయిందని? అలాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పండి, ఇంతటితో ఆరంభం అవుతుంది అని. అయిపోలేదు ఆరంభం. ఏదైతే మనిషి దృష్టిలో అయిపోయిందని అనుకుంటామో అది దేవుని దృష్టిలో ఆరంభం. అందుకే యాకోబు ఒంటి కర్ర చేతి యోర్దాను దాటాడు. ఇప్పుడు 2 గుంపులయ్యాడు. ఆ కర్ర యాకోబు యొక్క యథార్థతను, వాస్తవానికి గుర్తు చేస్తుంది. మర్చిపోయేవాడు కాదు యాకోబు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు కాదు యాకోబు. ఏ ఉప్పు తిన్నాడో, ఎక్కడ దేవుని సన్నిధిలో ప్రమాణం చేసినాడో దాన్ని గుర్తుపెట్టుకున్నవాడు యాకోబు. 5వ ఆఖరి చూసి ముగిస్తామా? ఆదికాండం 4 మన్నించండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. జాన్ చాప్టర్ 4. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. 5 కూడా చదువుతా. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనక యేసు ప్రయాణం వలన అలసిన రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. యాకోబు బావి, జాకబ్స్ వావ్. ఇది దాదాపు వేసవి కాలం. చాలా దప్పికతో అలిసిపోయి యేసుప్రభు వారు బావి దగ్గర కూర్చున్నాడు. సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవటానికి వచ్చింది. ప్రభు ఆమెను దాహమునకి ఇమ్మని అడిగాడు. ఆమె నీళ్ళు ఇవ్వకుండానే మాట్లాడుతూ ఉంది. కొంతమంది అలాగే ఉంటారు. మనం ఏమడిగామో దానికి తప్ప అన్నింటికి జవాబులు చెప్తూనే ఉంటారు. నీళ్ళు ఈ అమ్మాయి అని అడిగితే గుంటూరు భాషలో చెప్పాలంటే, ఒకవేళ పాత్ర ఉంటే పాత్రలో తీసుకుని వచ్చేయాలా, లేకపోతే ఏది తీసుకురావడానికి లేదండి అని ఒక మాటలు అయిపోద్ది. నేను చేదుకోవటానికి ఏమి లేదే, బావి చాలా లోతైంది. అలాగ మాట్లాడితే యేసుప్రభు ఏం చెప్పిందో తెలుసా? ఆమె, మా తండ్రిని యాకోబు కంటే మీరు గొప్ప. ఆర్ యు గ్రేటర్ దెన్ అవర్ ఫాదర్ జాకోబ్? మా తండ్రిని యాకోబు కంటే మీరు గొప్పవారా?
ఆయన అబ్రహాం కంటే గొప్పవాడు, ఇస్సాక్ కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు. అందుకే బైబిల్లో రాయబడింది, యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు మహత్యం కలిగిన వాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆ గొప్పవాడు అల్పులైన మానవుల దగ్గరికి వచ్చినాడు, బావి దగ్గర కూర్చున్నాడు. ఇట్ టాక్స్ అబౌట్ లిబర్టీ, స్వేచ్ఛను గురించి మాట్లాడుతుంది. ఆ యాకోబు బావి దగ్గర బంధించబడింది సమరయ స్త్రీ. అంటే అర్థమేంటి? యాకోబు తన కుమారుడైన యోసేపు ఇతరులకు ఇచ్చిన బావి, బావిలో నీళ్లు యాకోబు పిల్లలు తాగినారు, బహుశా వాళ్ళ మందలు పరిచయమైన వారు అప్పటి నుండి తాగుతూనే ఉన్నారు. ఎప్పటి నుండి? ఆది కాండంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం దాకా తాగుతూనే ఉన్నారు. అయితే ప్రభు అన్నాడు, నేను ఇచ్చిన నీళ్ళు తాగువాడు మరెన్నడు దప్పికొనడు. యాకోబు అయితే బావి ఇచ్చినాడు వాళ్ళకి, యాకోబు దేవుడైతే నీటి ఊటగా వచ్చినాడు. ఐ ఆమ్ ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. జీవజల ఊట నేనే ప్రభు అన్నాడు, ఎప్పుడు దప్పికొనడు. ఈ రాత్రి మేము ఇదే జ్ఞాపకం చేస్తున్నాం. యాకోబుకి 5 ప్రాముఖ్యమైన సంగతులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే యాకోబు కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ లాంటి సామాన్యమైన వారు, పాపములో నుండి బయటికి రాలేని లాంటి వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చినట్లుగా వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. జాన్ చాప్టర్ 4 verse 12. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. యాకోబు దేవుణ్ణి ఆమె ఏమని మాట్లాడుతుందంటే, యాకోబు కంటే గొప్పవాడవా. చాలాసార్లు మన అవగాహన అలాగే ఉంటుంది, చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. ఆయన అందరికంటే గొప్పవాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆ గొప్పవాడు పాపాత్ములైన మన దగ్గరికి ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. యాకోబు అయితే తన కుమారులకు, తన పశువులకు, తన బంధువులకు, తన జనానికి మాత్రమే ఇచ్చినాడు. యాకోబు కంటే గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభువారు మానవ కోటి అంతటి కొరకై, అవసరమైన దాహమీట కొరకై ఆయనే దేవుని గొర్రెపిల్లగా శిలువ మీదకి వెళ్ళాడు. అందుకే యెషయాలో చెప్పబడింది, దాహము గల వారులారా నీళ్ళ యుద్ధకు రండి. ఆయన జీవజల ఊట, ఆయన జలజల పారే నది, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. అసలు దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు రావాలా? మనుషుడు అలసిపోయి సోలిపోయి ఈ భౌతికమైన కార్యక్రమాల్లో యాకోబు బావి దగ్గరికి వస్తున్నాడు, ధర్మశాస్త్రం దగ్గరికి వస్తున్నాడు, నీతి క్రియల దగ్గరికి వస్తున్నాడు, బాగు చేసుకోవటానికి వస్తున్నాడు, చేదుకోవాల నీళ్ళని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే తాడు కావాలా, బకెట్ కావాలా, కుండ కావాలా, దాని ద్వారా నీళ్లు చేదుకుంటే ఆ నీళ్ళు ఎంతకాలం ఉంటాయి? అంటే మనుషుడు చేసే ప్రయత్నాల ద్వారా, తన యొక్క నీతి క్రియల ద్వారా, తన యొక్క మంచితనం ద్వారా, తన యొక్క ఇతరులకు సహాయం చేయలేని లక్షణం ద్వారా మనుషుడు తను భద్రపరచుకోవాలా, బాగు చేసుకోవాలని అనుకుంటా ఉంటాడు. అయితే బైబిల్ సెలవిస్తుంది, మనుషుని నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి పేలికలు. బైబిల్ సెలవిస్తుంది, మనుషుడును దేవుని ఎదుట సరైన వాడుగా కనబడలేడు. దేవుడు ఆకాశ మహాకాశాల పట్టజాలని వాడు ఎవడనో సమీపింపరాన మహామహిమల అద్వితీయ దేవుడై ఉండి, తానే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిండి, సర్వాధికారి అయ్యుండి, సర్వ సృష్టిని ఏలుచున్నవాడయుండి, మహత్తుగల మార్చేత ప్రపంచాన్ని నిర్వహిస్తూ పాపాత్ముడైన మానవుని ప్రేమించి ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ గ్రామంలో ఉన్న సమరయ స్త్రీ దగ్గరికి రక్షించుట కొరకే, జీవితాన్ని మార్చుట కొరకే, జీవితాన్ని బాగు చేయుట కొరకే వచ్చాడు. లోకము సాతాను మన జీవితాన్ని ఆడుకోవటానికి, మనల్ని నష్టపరచడానికి వస్తుందేమో, కానీ యేసు ప్రభువారు మన జీవితాన్ని బాగు చేయటానికి వస్తాడు. మనుషులు మనిషిని యొక్క జీవితాన్ని బాగు చేయాలని చాలా ప్రయత్నం చేస్తారు, కానీ అనేక సార్లు అది బాగు కావటానికి బదులుగా బద్దలవుతుంది. అయితే యేసు ప్రభువారు బద్దలైన మానవ జీవితాల్ని బాగు చేసే సమర్థుడు. బైబిల్ సెలవిస్తుంది, మార్క్స్ వార్త 7:37, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. యేసు సమస్తాన్ని బాగు చేయగలవాడు. యేసుక్రీస్తు ప్రభువారు మానవులను ప్రేమించెను అని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ రాయబడింది,
దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమైండగా, బలహీనమైండగా, భక్తిహీనమైండగా యుక్త కాలమున క్రీస్తు యేసు మన కొరకై చనిపోయెను. బైబిల్ సెలవిస్తుంది, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడిన తర్వాత తీర్పు జరుగును. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. బైబిల్ సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా యేసు యుద్ధకు రండి, ఆయన మీకు విశ్రాంతిని కలగజేతును. ఈ రాత్రి బహుశా భయంతోనూ యాకోబు వలె సమస్యలతోనూ కొట్టిమిట్టాడుతూ ఏకాకగా పరుగులు తీస్తున్నావా? కర్ర చేత పట్టుకుని యోర్దాను దాటే ప్రయత్నంలో ఉన్నావా? నూనె చేత పట్టుకుని నీ స్థలంలో నుండి బయటికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నావా? నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నా విషయమే అక్కరగలిగే వారెవరు? ఇంక నా జీవితం ఇంతేనా, నా బ్రతికింతేనా, నా భర్త వదిలేసినాడే, భార్య వదిలేసింది, అన్నల తమ్ములు వదిలేసినారే, నా చుట్టుపక్కల ఉన్న పరివారం నన్ను వదిలేసినారే, నా జీవితం ఇంతేనా, నిరీక్షణ లేదా, నాకు ఆశ్రయం లేదా, నాకు దుర్గం లేదా, నాకు దాగుచోటు లేదా, నాకు నీడ లేదా, నాకు సాయం చేసేవారు లేరా, నన్ను ధైర్యపరిచి నడిపించేవారు లేరా అని ఆర్తధ్వని, అంగలార్పు, హృదయపు వేదన నీదైతే నీకు ఒక శుభ సమాచారం తెలియచేయాలని కోరుతున్నాం. ఏ దేవుడు యాకోబును ప్రేమించినాడు, ఆ దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. బైబిల్లో రాయబడింది, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. ఆ కారణం చేత పాపైన మానవం దగ్గరికి దేవుడే వచ్చినాడు. మనుషుడు దేవుడి దగ్గరికి వెళతాడు అని తలస్తూ ఉన్నాడు. మనుషుడు తనకు కనిపించే చంద్రమండలానికి వెళ్ళటానికి ఇంత కష్టపడతా ఉంటే కనబడని సుదూరంలో ఉన్న దేవుడి దగ్గరికి ఇంకెప్పుడు వెళ్ళేది? చంద్రమండలానికి ఒకళ్ళిద్దరు వెళ్ళటానికి ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉంటే ఇంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే అంత ఖర్చు పెట్టాలా? ఎవరిస్తారు మరి? అందుకనే మానవుని యొక్క విఫల ప్రయత్నాన్ని దేవుడు చూచి తానే మానవుడుగా రక్తమాంసములు ధరించి ప్రతి మనిషిని కొరకు మరణము రుచి చుట్టానికి భూమి మీదకి వచ్చినాడు. పాపం లేనివాడిగా జన్మించినాడు, పాపం లేనివాడిగా జీవించినాడు. మనుషుని యొక్క పాపాన్ని భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. కారణం లేని దెబ్బలు ఎవరికి? హేతు లేని గాయాలు ఎవరికి? నింద ఎవరికి? దూషణ ఎవరికి? శిక్ష ఎవరికి? బాధ ఎవరికి? వేదన ఎవరికి? హేళన ఎవరికి? యూదుల రాజా నీకు శుభము అని తూలనాడింది ఎవరిని? ఎవరి కొరకు కష్టం? ఎవరి కొరకు ప్రయాస? ఎవరి కొరకు ఈ ప్రేమ త్యాగం? పాపులమైన మన కొరకే కదా. దేవుడు ప్రేమించాలంటే భవిష్యత్ దేవదూతలు ఆయనకు సమీపంలో ఉన్నారు. వారు పాపం లేని వారు, వారి దగ్గర ఆయన పరలోక రాజ్యంలో అక్కడే ఉండవచ్చు. కానీ పాపులమైన మనము, దేవుడి కులము మన కులం కాదు. అసలు దేవుడి కులం ఉంటేగా, దేవుడి ప్రాంతం మన ప్రాంతం కాదు. ఎందుకంటే దేవునికి ప్రాంతం ఉంటేగా. దేవుని భాష మన భాష కాదు, ఎందుకంటే దేవునికి భాష ఉంటేగా. దేవుని రూపం మన రూపం కాదు, ఎందుకంటే దేవునికి భాష ఉంటేగా మనలాంటిది. దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చింది మనల్ని ప్రేమించినానని రుజువు చేయటానికి. అందుకే కల్వరి శిలువ మీదకి వెళ్ళి మనుషుల యొక్క పాపాలన్నీ భరించి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగర కనుక వీరిని క్షమించము అని కేక వేసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్ని లేచి పరలోక స్థలంలో మహామోహన్ ఎదుట ఆసీనుడైనాడు. ఆయన పేరే యేసు. యేసు రక్షకుడు, యేసు పాపుల విమోచకుడు, యేసు పాపుల జీవితాన్ని మార్చేవాడు. యేసు యాకోబు జీవితాన్ని మార్చినాడు, యేసు సమరయుల స్త్రీ జీవితాన్ని మార్చినాడు. కోట్ల కొలది మంచి హృదయాలను, జీవితాలను యేసు మారుస్తున్నాడు. నీ జీవితం కూడా మారాలని కోరుతున్నావా? పోరాటంలో, భయములో, ఆందోళనలో ఏమి చేయాలో తోచక, దిక్కు తెలియక ఏడ్చి ఏడ్చి కన్నీరు ఆగిపోయాయా? కుమిలిపోయి శరీరం సహకరించట్లేదా? ఏం చేయాలో తోచక నిరీక్షణకు ఆధారం లేకుండా ఉంటూ ఉన్నావా? ఈ రాత్రి చల్లపూట నీకు ఒక శుభ సమాచారం. నిన్ను ప్రేమించేవాడున్నాడు, నిన్ను తప్పించడానికి సిద్ధపడేవాడున్నాడు, నీ దగ్గరకు వచ్చి కన్నీళ్లు తుడిచేవాడున్నాడు, నీ గాయాలు కట్టేవాడున్నారు, నీ పాపాలకు క్షమాపణ ఇచ్చేవాడున్నాడు, నీకు నిరీక్షణ ఇచ్చేవాడున్నాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం నీకు సహాయం చేసేవారు ఉన్నారు. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం ఉచితముగా దయచేసేవాడున్నాడు.
ఆయన పేరే యేసు. ఆయన ఒక్క క్షణములో మానవుని యొక్క జీవితాన్ని మార్చగలడు. ఆయనకి సాధ్యం. సమస్యల సుడిగుండంలో కొట్టెమిట్టాడుతున్నావా? సుడిగాలి అంటే మీకంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? ఒక్క నిమిషంలో వచ్చిన సుడిగాలి చేయవలసిన నష్టమంతా చేసిపోతుంది. అనేకసార్లు మన జీవితాల్లో కూడా అలాంటి సుడులు, గాలులు ఎన్నో వచ్చినాయి. కలిగించిన నష్టం అపారం. నన్ను ఎవరు బాగు చేస్తారని అనుకుంటున్నావా? దేవుడికి సమస్తం సాధ్యం. నేను ఒక్క చెప్పు ముగించిన. అదొక అరణ్యం, కాకుల దూరన్న అరణ్యం, చీమలు కూడా గుర్తుపట్టలేనంత అరణ్యం. ఒక అందమైన దుప్పి జింక ఉంది. అది అప్పటికి గర్భవతి. అలాంత దూరాన అరణ్యంలో దాని కొరకు ఒక చిన్న గుడిసె లాంటిది ఏర్పాటు చేసుకొని ఉంది. ఆ గుడిసెకి అల్లంత దూరాన ఒక ఏరు, నీటి ఏరు పారుతుంది. స్వచ్ఛమైన మంచి నీరు అది. ఒకసారి ఆ గుడిసెలో నుండి బయటకు వచ్చి నీళ్లు తాగదామని అనుకున్నది. కాన్పు కొరకాయ ఆ దుప్పి సిద్ధంగా ఉంది. నీళ్లు తాగటానికి వస్తే నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి, హాయిగా ఉన్నాయి, నిలకడగా ఉన్నాయి, కలవరం లేకుండా ఉన్నాయి. నీళ్లు తాగటానికి మునుపు అది అటు ఇటు దిక్కులు చూడటం అలవాటు. అలాగ ఒక దిక్కుకు చూసింది, ఎడం వైపు చూస్తే ఒక చెట్టు చాటున ఒక వేటగాడు బాణం పెట్టుకొని ఆ దుప్పిని చంపటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే నాకు ఆఖరి రోజు అనుకున్నది దుప్పి. ఎడం వైపు ఇలాగుంది, కుడివైపు చూస్తామని చూసింది. సింహము దాడి చేయటానికి అల్లంత దూరాన సిద్ధంగా ఉంది. పైన చూసింది, మేఘాలు ఉధృతంగా వస్తున్నాయి, ఉరుపులు వస్తున్నాయి, వర్షం పడబోటానికి సిద్ధంగా ఉంది. అక్కడక్కడ ఉరుములు పడుతున్నాయేమో, పిడుగులు పడుతున్నాయేమో అన్నట్లుగా ఉంది. వెనక్కి వెళితే ఎక్కడో పిడుగుపడినట్లుంది. ఆ అడవి మండుతూ తన కాన్పు కొరకై సిద్ధపరిచిన ఇల్లును కూడా తగలబెట్టడానికి సిద్ధంగా ఉంది. వెనక మంటలు, ముందు నీళ్లు, ఎడం పక్క వేటగాడు, కుడి పక్క సింహం, పైన మేఘాల సవ్వడి. ఎక్కడికి వెళ్ళాలా? మరణం తథ్యం. ఇదే ఆఖరి రోజు. కాన్పన్న ఇంటే బాగుండేది కదా, నా తర్వాత నా పిల్లలైనా ఈ భూమి మీద ఉంటే నా పేరు చెప్పుకొని బతుకుతుండారేమో అని అనుకుంది ఆ దుప్పి. ఎలాగో చనిపోవటానికి నేను సిద్ధపడాల్సిందే. ఇక చనిపోయేటప్పుడు ఒక గౌరవప్రదమైన మరణం పొందుతాం, డీసెంట్ డెత్ అని అనుకుంది. ఒకవేళ నేను గౌరవప్రదమైన మరణం పొందితే, ఇలాగ నీళ్ళు తాగుతూ ఉన్నాను, వేటగాడు బాణం వదిలాడు, ఇలాగ పడిపోయాను అనుకో, ఇదంతా ఒక పెద్ద చిత్రపటాన్ని తయారు చేయడానికి, చిత్రకారునికైనా ఉపయోగపడతా. ఒక అడవి, సెలయేరు, నీళ్ళు తాగటానికి నేను చేసిన ప్రయత్నం, వేటగాని బాణం వచ్చి నా పొట్టకి చొచ్చుకోవడం, అలాగే నేను పడిపోవడం, నా పిల్లలు పొట్టలో నుండి బయటికి రావడం అని అనుకునింది. ఇంకేం చేయాలో దిక్కుదోచదు. ఇటుకెళ్తే సింహం ఉంది, ఇటు వెళ్తే వేటగాడు ఉన్నాడు, వెనక్కి వెళ్తే అగ్ని ఉంది, ముందుకెళ్తే నీళ్ళు ఉన్నాయి. ఇదే నా ఆఖరి అనుకునింది. ఒక్కసారిగా అది ఇంతదాకా చుట్టూ చూపులు చూస్తుంది కదా, పైకి కూడా చూసింది. బహుశా ప్రార్థన చేసిందేమో. ఒక్కసారి వేటగాడు ఇంక అయిపోయిందని అనుకున్నాడు, బాణం వదలటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క మెరుపు వచ్చింది. మెరుపు సెకండ్లో కలుగుతుంది కదా, అలాగ మెరుపు వచ్చింది. ఆ మెరుపుకి ఏమైందంటే, వేటగాని యొక్క బాణము గురి తప్పి దుప్పికి తగలటానికి బదులుగా దుప్పిని తినటానికి వచ్చిన సింహానికి తగిలింది. ఇప్పుడు సింహం ఏం చేసిందంటే, దుప్పిని వదిలేసి వేటగాన్ని వెంబడించడానికి ఆరంభించింది. వేటగాడు ఏం చేశాడంటే, సింహం బారి నుండి తప్పించుకోవటానికి పరుగులు తీశాడు. వేటగాడు సింహం పోట్లాడుతున్నాయి.
దుప్పి అలాగే నిలబడి చూస్తుంది. ఇంకొకసారి పైకి చూసేటప్పటికి వర్షం ఆగిపోయింది, ఇల్లు కాలేదు, ఆగిపోయింది, ముందుకెళ్లాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. తిరిగి తన పాకలోకి వెళ్ళి 12 2 బిడ్డలకు జన్మ ఇచ్చింది. నీళ్ళు తాగటానికి తిరిగి ఆ ఏట్లోనికి వచ్చిన తర్వాత ఇంక దుప్పి చుట్టూ చూస్తే వేటగాడు లేడు, తినడానికి వచ్చిన సింహము లేదు, కారు నిప్పు లేదు, మెరుపులు లేవు, మేఘమెక్క సాంద్రత లేదు, వర్షం లేదు. ఈ దుప్పి జీవితాన్ని కాపాడింది ఒక్క మెరుపు. ఒక్క మెరుపు. ఇందాక నేను తెలుగు సామెత చెప్పాను కదా, ఓడలు బండలు అవుతాయి, బండలు ఓడలు అవుతాయని. ఒక సామాన్యమైన అరణ్యంలో ఉన్న దుప్పి జీవితం విషయమై దేవునికి ఇంత పట్టింపు ఉంటే, దేవుని పోలికలే చేయబడని విషయమై పట్టింపు లేదా? యేసుప్రభు దుప్పి కొరకు చనిపోవటానికి ఈ భూమి మీదకి రాలేదు, మనుషుల కొరకు చనిపోవటానికి ఈ భూమి మీదకి వచ్చినాడు. దుప్పి విషయమై ఇంత పట్టింపు కలిగి ఉంటే మన కొరకై సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధించబడిన యేసు, ఆయన రక్తం యొక్క క్రయధనము మన మీద ఉన్న కారణం చేత, లేదా వెల ఉన్న కారణం చేత మన విషయం ఎంత పట్టింపు కలిగి ఉన్నాడు. ఈ రాత్రి దుప్పి ఎలాంటి దీనస్థితిలో ఉందో అలాంటి దీనస్థితిలో ఉన్నావా? జీవితంలో ఓడిపోయావు, కృంగిపోయావు, డస్సిపోయావు, సోలిపోయావు, వెనక్కి వెళ్ళలేవు, ముందుకెళ్ళలేవు, ఎడం వైపు వెళ్ళలేవు, కుడివైపు వెళ్ళలేవు, చనిపోలేవు. కొంతమంది ఇలా కూడా అనుకోవచ్చు, ఇంకా నా బ్రతికేందుకు, వెనక్కి వెళ్ళలేను, ముందుకెళ్ళలేను, కుడివైపున వెళ్ళాను, ఎడమవైపు వెళ్ళాను, వెళ్ళి చనిపోతా, ఆత్మహత్య చేసుకుంటా, నా వల్ల ఎవరికి లాభము లేదు, నేను బ్రతకడం ఎందుకు? ఒక దుప్పి అనుకునింది, ఐ వాంట్ ఎ డీసెంట్ డెత్, నాకు ఒక మంచి మరణం కావాలనుకునింది. దేవుడు దాని మొర ఆలకించినాడు. భక్తులకు దేవుడు మంచి మరణం ఇస్తాడు, చెడ్డ మరణం కాదు, అంటే ఆత్మహత్య కాదు. ఈ రాత్రి ప్రభువైన యేసునందు విశ్వాసం వస్తే జీవితం మార్చబడుతుంది. ఆ యేసు నీకొద్దా? మోకరించండి, ప్రార్థన చేస్తాం.